నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిజ జీవితంలో అయినా లేకపోతే సెలబ్రిటీల జీవితాల్లో అయినా అంటే సెలబ్రిటీలు అంటే రాజకీయ నాయకులు అన్ని కోణాలకు సంబంధించిన వాళ్ళ జీవితంలో అయినా కొన్ని చిత్ర సంఘటనలు ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతాయి, మనిషికి ఓపిక లేకపోయినా చక్కదిద్దుకోకపోయినా పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే నీడలా తోడున్నవారు గమ్యం చేరే వేళ అంటే అప్పటి వరకు అనేక ఒడిదుడుకులను చూసుంటారు. అన్ని అంశాలకు భర్తకు నీడగా తోడుగా చేదోడు వాదోడుగా మేమున్నాము అన్న భరోసా ఇస్తూ వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు తీరా గమ్యం చేరిన తర్వాత వారి పక్కన లేకపోవడం, ఆ విజయాన్ని ఆనందించే ఆ దశలో వాళ్ళ ఆ పక్కన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళను ఊహించుకోవడం అంటే అది ఎంత బాధాకరమైన విషయం నిజంగా కదా. అంటే అన్ని సంవత్సరాలు అన్నింటినీ భరించి అన్నింటి వెనక వాళ్ళు ఉండి భార్య అంటే ఇలా ఉండాలి, ఇలా ఉన్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి అంటూ అనేక సందర్భాల్లో వారు నిరూపించిన సందర్భాలు చూసాము. కోయిన్సిడెంట్గా అంటే ఇద్దరు రీమేక్స్ అనేవి అంటే వాళ్ళిద్దరూ తెలుగు ఇండస్ట్రీలో అటు తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఇద్దరు అనేక ఎత్తుపల్లాలను చూశారు. అయినా ఫ్యాన్స్ మధ్యలో చెరగని ముద్ర వేశారు. వాళ్ళ స్థానాన్ని వాళ్ళు పదిలం చేసుకున్నారు. హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వాళ్ళు సంవత్సరాల తరబడి సినిమాలు చేయకపోయినా ఒకరు మళ్ళా ఆయన అరంగేట్రం చేసిన అదే అభిమానాన్ని చూపించడము, ఇంకొకరు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ సేవా కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ఆ ప్రజలతో ఉంటూ వాళ్ళ అభిమానాన్ని చొరగొంటూ ఇద్దరు తమ లైఫ్ జర్నీని స్టార్ట్ చేస్తూ అనుకోకుండా పొలిటికల్గా కూడా వాళ్ళు ఒకరు కొంత సక్సెస్ చూడడానికి టైం పట్టింది, ఇంకొకరు పెట్టిన వెంటనే సక్సెస్ చూశారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకరు, మరొకరు ఇళయ దళపతి ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత, కాబోయే తమిళనాడు సీఎం విజయ్ గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరి జీవితాలకు సంబంధించి ఇష్టపడి వారితో అంటే లైఫ్ను కంటిన్యూ చేసుకుంటూ అనేక అంశాలకు సంబంధించి వెన్నుదన్నుగా ఉంటూ ఏ కష్టం వచ్చినా ఇటు రేణుదేశాయ్ గారు కావచ్చు, అటు సంగీత గారు కావచ్చు, ఎన్నో ఒడిదుడుకుల నేపథ్యంలో వాళ్ళు చూసిన ఎత్తుపల్లాల నేపథ్యంలో వారి వెనుక ఉన్నారు ఇద్దరూ కూడా. నిజంగా అంటే వాళ్ళ ఎంట్రీ కూడా సేమ్ టు సేమ్ ఈక్వల్గా అంటే అభిమానము సినిమా నుంచి అంటే రేణుదేశాయ్ గారు సినిమా నుంచి పరిచయము, సంగీత గారేమో విజయ్ వీరాభిమాని. ఆయన కోసం లండన్ నుంచి ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్లు ఉన్నాయని తెలిసిన, సక్సెస్ మీట్లు ఉన్నాయని తెలిసిన, ఆయనకు ఆటోగ్రాఫ్ల కోసం ఫోటోగ్రాఫ్ల కోసం ఆమె లండన్ నుంచి చెన్నై వచ్చి విజయ్ గారిని కలిసి అక్కడి నుంచి మెయిల్స్, ప్రేమలేఖలు ఇలా అనేక రకాలుగా తన అభిమానాన్ని ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారంట. ఆవిడ పుట్టి పెరిగింది శ్రీలంకలో, కానీ విజయ్ గారికి వీరాభిమాని ఆవిడ. రేణుదేశాయ్ కూడా బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి రేణుదేశాయ్ పరిచయం అయ్యారు. ఆ ఒక్క సినిమాతోటే పవన్ కళ్యాణ్ గారితో విడదీయలేని అనుబంధం ఏర్పడము, 2001 నుంచి వీళ్ళిద్దరి సహజీవనం స్టార్ట్ అవ్వడము, మ్యారేజ్ చేసుకోకుండా, ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి మ్యారేజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతోనే ఉంటూ ఆయనకు వెన్నుదన్నుగా అనేక విషయాలకు సంబంధించి తృణప్రాయంగా ఏంటిది ఒక ఇన్స్టెంట్ సంబంధించి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసే టైంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేకపోతే రేణుదేశాయ్ గారి అకౌంట్లో నుంచి అలా ఆయనకు ₹1,00,00,000 చెక్కు సంబంధించి ఇమ్మీడియట్గా సంతకం పెట్టేసి ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ప్రతి విషయంలో ఆయన వెంట ఉన్నారు రేణుదేశాయ్ గారు. ఎంత బాధాకరమైన విషయం అంటే సంగీత కూడా ఆల్మోస్ట్ అలా అప్పటికీ అనేక రకాల రూమర్స్ కావచ్చు, కష్టాలు కావచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటేనే కామన్ కదా, అది ఏ కలర్ఫుల్ ఫీల్డ్లో అయినా సరే అంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. మిగతా ఫీల్డ్లో లేవా అంటే ఉంటాయి, కానీ కలర్ఫుల్ ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అభిమానులు అంతే ఉంటారు, వాళ్ళు ఏం చేసినా ఒక సెన్సేషను కాబట్టి వాళ్ళ మీద ఆ రూమర్స్ అనేవి కామన్గానే క్రియేట్ అవుతాయి. కొన్ని నిజమైన సందర్భాలు ఉన్నాయి, కొన్ని కొట్టిపారేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయిన అనేక విషయాలు కూడా మనం చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే గమ్యం చేరే వరకు తోడుగా ఉండి తీరా ఫలాలు తినాల్సిన టైంలో ఇద్దరికిద్దరు హస్బెండ్స్ లైఫ్లో లేకపోవడం అనేది బాధ కలిగించే విషయం. ఇప్పుడు ప్రజెంట్ టీవీకే విజయ్ విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ అదే విషయము ఇప్పుడు చర్చ అవుతుంది. ఎందుకంటే సంగీత యూటర్న్ తీసుకున్నారు, మరొక మారు విజయ్తో కలిసి ఉండేందుకు సిద్ధమంటున్నారు. ఆవిడ త్రిష ఉన్నా పర్వాలేదు, రెండో వైఫ్గా ఆవిడ ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు టైప్ ఆఫ్ కథనాలు మనం చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో
సేమ్ పవన్ కళ్యాణ్ గారి లైఫ్లో కూడా అదే కదా జరిగింది అన్న ఆ రెండింటిని కలిపి చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సంగీత గారు నేను విడాకులు ఇవ్వను, నువ్వు అంటే నేను ఉండగానే ఆవిడ చేసుకున్న రెండో భార్యగా ఉన్న పర్వాలేదు, నేను నీతోటే ఉంటాను అని అన్నట్టుగా ఆ కథనాలు చూడడం జరుగుతుంది. అప్పటికే సంగీత గారి పేరు మీద 500 కోట్ల ఆస్తులు ఉండడం. కాకపోతే ఏంటంటే భర్త పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అది తనకు డ్యామేజ్ అవుతుంది అని తెలిసినా కూడా ఆవిడ ఆ డెసిషన్ తీసుకోవడం అయితే ఒక ఇంత విజయ్ అభిమానులను కలవరపెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే విపక్షాలుగా ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్లో దిగుతున్నప్పుడు అది ఇబ్బంది కలుగుతుందని తెలిసినా సరే ఆయనను దెబ్బ కొట్టాలనుకుందా, లేకపోతే నా బాధ అర్థం కానప్పుడు నేనెందుకు ఆయన గురించి ఆలోచించాలి అనుకుందా తెలియదు. ఒక మహిళతో 2021 నుండి ఆయన వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. నాకు తెలిసింది, మందలించాను, ఇక ఆమె వైపు వెళ్ళనని చెప్పారు. బట్ రహస్యంగా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. నేను తట్టుకోలేక 5 సంవత్సరాల నుంచి ఆ వేదనను ఆ బాధను భరించలేక ఇంకా బయటకు వచ్చేసాను, నాకు ఇంకా తనతో ఉండడం ఇష్టం లేదు అంటూ ఆవిడ డివోర్స్ నోటీస్ను పంపించడంతో ఒక్కసారిగా వివాదం అనేది చెలరేగింది. అంటే ఆయన 18 నెలలు పార్టీ అనౌన్స్ చేసి, అంటే బిఫోర్ ఎలక్షన్స్కి ముందు 2 months ముందు ఆవిడ ఇది అనౌన్స్ చేయడంతో అటు అధికారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అష్టమిచ్చినట్టుగా అయిపోయింది. ఇక్కడ పర్సనల్ లైఫ్కి సంబంధించి అఫ్కోర్స్ వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయం వేరు, అది మనందరికీ తెలిసినది. కాకపోతే నార్మల్గానే రాజకీయ నాయకుడు ఒక క్లీన్ చిట్ ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి, అందులో ఫస్ట్ టైం వస్తున్నారు అని అన్నప్పుడు ఇలాంటివన్నీ ఉండకూడదు అన్న ఒక సెన్స్ అనేది ఒక హ్యూమన్ అంటే ప్రాస్పెక్ట్లో మనం చూస్తూ ఉంటాం. విజయ్ గారి దాని విషయంలో కూడా అప్పటికి సేవా కార్యక్రమాలు మక్కల్ విఎల్ పార్టీతోటి ఆయన సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కావచ్చు. గతంలో ఆయన సినిమాకి సంబంధించి జయలలిత గారి దగ్గరికి వెళ్తే ఆమె అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, గంటల తరబడి ఆయనను వెయిట్ చేయించడము, ఆ సినిమాను ఆపించే ప్రయత్నం చేయడము, ఇలాంటి అనేక ఏంటిది అవమానాలను ఆయన చూసిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో రోజు నేను సమాధానం చెప్పాలి, అధికారం ఉంటే ఇలా ఉంటుంది, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకు కూడా నేను గుణపాఠం చెప్పాలి అనేసి ఆ నిమిషమే ఆయన మనసులో ఆ బీజం పడినట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక సేవా సంస్థను స్టార్ట్ చేసి ఎంత అంటే ప్లాన్డ్గా ఆయన అంటే ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ సేవా గుణం మనలో ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండాలి అన్న నేపథ్యంలో చాలా సింప్లిసిటీగా ఎక్కడా ఎవరికి కనిపించకుండా నేను ఇది చేస్తున్నానన్న పబ్లిసిటీ చేయకుండా అన్ని జిల్లాలకు సంబంధించి తన సేవా కార్యక్రమాలు మక్కల్ వీళ్ళ పార్టీ నుంచి అంటే ఆ సేవా సంస్థ నుంచి తను ఇంప్లిమెంట్ చేసిన విధానము ఇప్పుడు సైలెంట్ ఓటింగ్కి కారణమైంది అనేది విజయ్కి వచ్చిన సీట్లను చూస్తేనే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు సహధర్మచారిణిగా తన వెంట నడిచి ఇప్పుడు ఆయనకు ఒక అధికారం వచ్చిన టైంలో అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అధికారము ఎంతటి శత్రువులనైనా మిత్రులుగా మార్చేస్తుంది, ఎంతటి వారినైనా దాసోహం చేసేస్తుంది, ఎంతటి వారినైనా యూటర్న్ తీసుకునేలా చేస్తుంది అనడానికి ఇప్పుడు మరి సంగీత గారు చేశారా, లేకపోతే అది చేసే కోణంలోనే ఆవిడ ఏమైనా బయటికి రివీల్ చేసి మీడియాకి లీక్స్ ఇచ్చారా అనేది తెలియదు. కానీ ఈ నేపథ్యంలో చేసిన డ్యామేజ్ని ఎలా మర్చిపోతారు అభిమానులు అంటూ, ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని చాలా అంటే ధీమాగా ఎదుర్కోవడం అనేది అంటే నిలబడ్డ అది నా వ్యక్తిగత విషయం, దానికి సంబంధించి నేను చూసుకుంటాను, నా కోసం మీరు ఆ వ్యక్తిగత విషయానికి సంబంధించి మీరు ఎవరు అభిమానులకైనా చాలా క్లియర్ కట్గా చెప్పింది, నా వ్యక్తిగత విషయానికి సంబంధించి మీరు ఎవ్వరు ఫైట్ చేయదు, ఎందుకంటే మీకు దెబ్బలు తగిలితే నాకు కన్నీళ్ళు వస్తాయి, అది ప్యూర్లీ నా పర్సనల్ విషయము. కాబట్టి అభిమానులందరికీ నేను ఇదే విన్నపము, ఎవరు నా మీద ఎలాంటి కామెంట్స్ చేసినా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రియాక్ట్ అవ్వద్దు, దానికి సంబంధించి బాధపడొద్దు, అక్కడ నుంచి వచ్చే విమర్శలకు సంబంధించి అయ్యో మా అభిమాన నటుడు గురించి ఇలా వస్తుంది, మేము ఎన్నుకోబోతున్న మా నేత గురించి ఇలా వస్తుంది, ఇలాంటివి ఏవి మీరు తీసుకోవద్దు, మీరు మీ వేలో మీ నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేసుకుంటూ వెళ్ళండి, అది నేను చూసుకుంటాను, కంప్లీట్గా నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పిన విధానము అక్కడున్న చాలామందిని ఆకర్షించింది. ఎక్కడ తన భార్య గురించి అలాగే ఆ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది కంప్లీట్గా నేను చూసుకుంటాను. విచిత్రం ఏంటంటే తండ్రి గెలిచిన తర్వాత అంటే సంగీత ఈ విషయం తెర మీదకి వచ్చిన తర్వాతనే సంజయ్ అంటే విజయ్కి 2 పిల్లలు శాష సంజయ్. శాష వచ్చేసి స్పోర్ట్స్లో తన సత్తా చాటుతూ ఉంది, కొడుకు సంజయ్ వచ్చి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తర్ఫీ తీసుకొని మన సందీప్ కిషన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విషయం తెలిసిన తర్వాత తండ్రిని అన్ఫాలో చేశారు. అంటే తండ్రి మధ్య జరిగిన ఆ గొడవకు సంబంధించి తల్లికి సపోర్ట్గా ఉండాలి, కాకపోతే అదే టైంలో తండ్రికి ఇద్దరు సమానంగా చూసుకోవాల్సిన ఆ సిచ్యువేషన్లో తల్లి వైపు ఉండి తండ్రిని అన్ఫాలో చేయడము ఒకంత అభిమానులను చాలా బాధకు ఆవేదనకు గురి చేసింది. ఎంత అంటే తండ్రి విజయం సాధించిన తర్వాత ఎక్కడ విష్ చేయడం కానీ
ఎక్కడ తండ్రి విజయానికి సంబంధించి పోస్ట్ పెట్టడం కానీ, ఎక్కడ దానికి సంబంధించి అటు సంజయ్ కనిపించకపోవడం ఒక ఇంత అభిమానుల్ని చాలా చాలా కలవరపెట్టింది, బాధ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటు రేణు దేశాయ్ పరిస్థితి కూడా ఇదే కదా అన్న కోణం. ఎందుకంటే వివాహం అయ్యిందని తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని తెలుసు. కోర్స్ ఆవిడ ఆవేదన, బాధ ఆవిడ రూపంలో అది కరెక్టే, కాదని అనట్లేదు. కానీ సరిది ఉండాల్సిన ఆ టైంలో వదిలేశారు అన్న నేపథ్యము, ఆయన ఎలక్షన్లో రావడము, ఈవెన్ అంటే బ్రహ్మాస్త్రం అందించడము, మూడు పెళ్ళిళ్ళు అన్న విషయానికి సంబంధించి ఆయన కూడా చాలా క్లియర్ కట్గా, నేను వాళ్ళని ఎక్కడ లాగట్లేదురా, నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను, తనకు నేను ఇవ్వాల్సింది తను నా నుంచి ఏమీ కోరుకోకపోయినా నా పిల్లలకు నేను చేయాల్సింది నేను చేస్తాను, మేమిద్దరం మ్యూచువల్గా విడిపోయినప్పుడు మీరెందుకు దాన్ని చిలువల పలువలు చేస్తున్నారు అనేసని. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ గతంలో ఎక్కడ కామెంట్ చేయలేని ఒకనొక సందర్భంలో, నేను ఇష్టపడి అంత పెళ్లి చేసుకున్న వ్యక్తి నేను ఉండగా ఇంకొకరితో బిడ్డని కంటే నేను ఎలా భరించాలి అనేసని. బట్ ఆయనకు వివాహం అయిన తర్వాతనే మీరు వివాహం చేసుకోకుండా మీరు బిడ్డను కన్నారన్న విషయం మర్చిపోయారేంటి అంటూ కూడా రేణు దేశాయ్, ఎందుకంటే తనతో ఇన్ని సంవత్సరాలు 2001 నుంచి 2012 వరకు ఇన్ని ఇయర్స్ మీరు కలిసి ఉన్నప్పుడు విడిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా, మధ్యలో వచ్చిన వాళ్ళని పంపించాలి, కానీ వాళ్ళని చూపించి మీరు వెళ్ళిపోతానంటే ఎలా అంటూ కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్నవారు చివరి నిమిషంలో గమ్యాన్ని చేరే టైంలో అనుభవించాల్సిన ఆ ఫలాన్ని అనుభవించలేకపోవడం అనేది ఒక ఇంత బాధ కలిగిస్తుంది అంటూ అభిమానులు చెప్తున్నారు. మరి అంశానికి సంబంధించి మీరేమంటారు? మీ కమెంట్స్ ఏంటనేది మాకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి.